చంద్రబాబు ఢిల్లీ టూర్ రాష్ట్రానికి ఏం తీసుకురానుంది? గత 5 ఏళ్లలో కేంద్రం నుంచి పెద్దగా సాయం అందని సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో కీలక భాగస్వాములుగా ఉన్న జనసేన, టీడీపీలు రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేనా? చంద్రబాబు ప్రతిపాదనలకు కేంద్రం పెద్దలు ఓకే చెప్తారా? చంద్రబాబు ఢిల్లీ టూర్ తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. చితికిపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవాలంటూ అనేక ప్రతిపాదనలతో ఢిల్లీ వెళ్లిన బాబు కేంద్ర పెద్దల ముందు సమస్యలు వివరించారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని కాపాడాలంటూ విజ్ఞప్తి చేశారు. బాబు ప్రతిపాదనల పట్ల కేంద్రం కూడా సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గతంలో జగన్ హయాంలో ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లినా కేంద్రం పెద్దగా సాయం చేసిందీ లేదు. కానీ చంద్రబాబు రాష్ట్రానికి రావాల్సిన హక్కులను నెరవేర్చుతున్నారని టీడీపీ శ్రేణులు చెబుతున్నారు. బాబు ఢిల్లీ టూర్ నేపథ్యంలో విభజన హామీల్లో ప్రధాన అంశమైన రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం నిర్మాణానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. అమరావతికి ప్రపంచ బ్యాంకు ద్వారా నిధులు సమకూర్చడానికి, పోలవరం తొలిదశ పనులు పూర్తి చేయడానికి ఇప్పటికే కేంద్రం ఆమోద ముద్ర వేసింది. ఇప్పుడు రైల్వే జోన్ కార్యాలయం నిర్మాణానికి ఓకే చెప్పింది. డిసెంబర్లో ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నంలో దీనికి శంకుస్థాపన చేస్తారు. ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవులతో భేటీ తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు ఈ విషయాన్ని ఎన్డీఏ కూటమి ఎంపీలతో చెప్పారు. కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఢిల్లీకి వచ్చిన చంద్రబాబు వెంటనే ప్రధానిని కలిశారు. సుమారు గంటన్నర పాటు ఈ భేటీ సాగింది. ఈ సందర్భంగా అమరావతి, పోలవరం నిర్మాణాలకు కేంద్రం సాయం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్యకు శాశ్వత పరిష్కారం, ఇటీవలి వరదల కారణంగా జరిగిన నష్టాన్ని సరిదిద్దడానికి కేంద్ర సాయం గురించి చంద్రబాబు చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన జాతీయ రహదారుల ప్రాజెక్టులను మంజూరు చేయాలని కోరారు. ప్రధానమంత్రితో సమావేశం విజయవంతమైందని చంద్రబాబు ఎక్స్లో వెల్లడించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా చంద్రబాబు కేంద్ర రైల్వే, ఎలక్ట్రానిక్, ఐటీ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ అయ్యారు. రైల్వే మంత్రితో చంద్రబాబు రాష్ట్రంలోని పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై సుదీర్ఘంగా చర్చించారు. చంద్రబాబు తరచుగా ఢిల్లీ టూర్లు వెళ్లడం వెనుక అనేక వ్యూహాలు ఉన్నాయి. ఆయన ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్నారు. అదే టైంలో ఏపీ అన్ని విధాలుగా ఇబ్బందుల్లో ఉంది. కేంద్రం వద్ద తన పలుకుబడిని వాడి మరీ ఏపీకి నిధులు తెచ్చుకోవాలని చూస్తున్నారు. నిధులు మాత్రమే కాదు, భారీ ఎత్తున రుణాలను సైతం తెచ్చుకోవాలని బాబు చూస్తున్నారు. అయితే చంద్రబాబు ఢిల్లీ ఫ్లైట్ ఎక్కి కేంద్ర పెద్దలతో భేటీలు వేసినా ఆయన అనుకున్న దాంట్లో ఎన్ని అమల్లోకి వస్తాయన్నది చూడాలని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం అయితే జాతీయ రహదారులు, రైల్వే లైన్స్ పేరిట ఏపీకి అన్నీ చేస్తున్నామని చెబుతోంది. అదేవిధంగా ప్రతి నెల పెన్షన్ పథకానికే ఎక్కువ నిధులు ఖర్చవుతున్న నేపథ్యం ఉంది. ఉద్యోగులకు టంచనుగా నెలలో 1వ తేదీన జీతాలు చెల్లించాల్సి ఉంటుంది. జగన్ హయాంలో చేసిన అప్పులకు కట్టాల్సిన వడ్డీలు చాలానే ఉన్నాయి. ఇంకోవైపు తడిసి మోపెడుగా ఖర్చులు ఉన్నాయి. దాంతో కేంద్రం నుంచి ఏదో విధంగా కాసులు చేతిలో పడితేనే ఏపీలో బండి నడిచేలా ఉంది. మరి ఈ విషయంలో చంద్రబాబు ఎన్నిసార్లు అయినా ఢిల్లీ ఫ్లైట్ ఎక్కడానికి రెడీగా ఉన్నారనుకోవచ్చు. ఆర్థికంగా ఏ ఇబ్బందులు లేని రాష్ట్రాలైనా ఎన్నికల్లో ఇచ్చే భారీ హామీలను నెరవేర్చాలంటే కేంద్రం నుంచి వచ్చే సపోర్టే కీలకం. అటువంటిది అప్పుల్లో కూరుకుపోయిన ఏపీ లాంటి స్టేట్స్ అయితే ఇక పరిస్థితి చెప్పక్కర్లేదు. జగన్ హయాంలో రాష్ట్రంలో ఏం జరిగిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సంపద సృష్టి లేకపోవడంతో అప్పుల మీదే ఆధారపడాల్సి వచ్చింది. చంద్రబాబు, పవన్ వస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుందని ప్రజలంతా ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు వారి ఆశలను వమ్ము చేయకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడపాలన్న ఆలోచనతో అడుగులు వేస్తున్నారు బాబు, పవన్. మరి
కేంద్రం ఏ మేరకు కరుణిస్తుంది, మాటల్లో కాకుండా నిధుల విడుదలలో ఏ మేరకు భరోసా ఇస్తుంది అన్నదే ఇప్పుడు చర్చనీయాంశమవుతున్న అంశాలు. అయితే చంద్రబాబు తాజా ఢిల్లీ టూర్ అయితే సంతృప్తికరంగానే సాగిందన్న అభిప్రాయాలు కూటమి శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయి. జగన్ మాదిరిగా కాకుండా చంద్రబాబు ఢిల్లీ వెళితే రాష్ట్రానికి మేలు చేసేలా నిధులు తీసుకొస్తున్నారని అంటున్నారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్లతో జగన్ భేటీల మీద భేటీలు అయ్యేవారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్ పాటుపడుతున్నారంటూ వైసీపీ నేతలు ఊదరగొట్టేవారు. కట్ చేస్తే తన కేసుల గురించి మాట్లాడుకుని రిక్తహస్తాలతో జగన్ రాష్ట్రానికి తిరిగి వస్తున్నారంటూ అప్పట్లో టీడీపీ విమర్శలు చేసేది. అదంతా గతం. ఇప్పుడు సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారంటే ఏపీ ప్రజలకేదో ఒక తీపి కబురు కేంద్రం చెబుతుంది అన్న పరిస్థితి వచ్చిందని టీడీపీ నేతలు అంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు తీపి కబురు చెప్పారు. ఏపీలో రైల్వే శాఖ 73,743 కోట్ల పెట్టుబడులతో మౌలిక సదుపాయాల పనులు చేపడుతోందని రైల్వే శాఖ మంత్రి చెప్పిన విషయాన్ని చంద్రబాబు ప్రకటించారు. కొత్త రైల్వే జోన్కు డిసెంబర్లో పునాదిరాయి పడుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రధాని మోదీతో భేటీ సంతృప్తికరంగా జరిగిందని చంద్రబాబు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు వ్యయం అంచనాల సవరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని, అందుకుగాను ప్రధాని మోదీకి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలను ప్రధాని మోదీకి వివరించానని చంద్రబాబు తెలిపారు. ఏపీ ఆర్థిక భారానికి సంబంధించిన అంశాల్లో కేంద్రం నుంచి పూర్తి సహకారం అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక అమరావతి రాజధానికి మద్దతు ఇచ్చినందుకు, నిధులు కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ అయ్యానని, దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న విశాఖ రైల్వే జోన్ను ముందుకు తీసుకువెళుతున్న ఆయనకు కృతజ్ఞతలు తెలిపానని అన్నారు. ఈ క్రమంలో చంద్రబాబు, జగన్ల ఢిల్లీ టూర్ల మధ్య తేడా ఇదే అని టీడీపీ శ్రేణులు కామెంట్స్ చేస్తున్నాయి. కేంద్ర సర్కారు పెద్దలు భవిష్యత్తులో అవసరమైన మేరకు అదనపు నిధుల్ని కూడా కేటాయిస్తామని చెప్పారు. అయితే ఏపీకి మరిన్ని నిధులు ఇస్తే తప్ప కష్టాల నుంచి గట్టెక్కే మార్గం కనిపించడం లేదు. అయితే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నిలబడాలంటే టీడీపీ, జనసేనల బలం అవసరం. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ ఉన్నా ప్రభుత్వం నడపడానికి బీజేపీకి సొంతంగా తగినంత సంఖ్యాబలం లేదు. తప్పనిసరిగా మిత్రపక్షాలపై ఆధారపడాల్సిన పరిస్థితి. అందుకే గతానికి భిన్నంగా ఇప్పుడు మిత్రపక్షాల డిమాండ్లకు తగిన ప్రాధాన్యమిస్తోంది బీజేపీ. ఇంకోవైపు చంద్రబాబు నేడో రేపో మిగతా పథకాల అమలుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అమలవుతున్న పథకాలకు, ఉద్యోగుల జీతాలకు, పెన్షన్లకు ప్రస్తుతం వస్తున్న రెవెన్యూ అంతా ఖర్చవుతున్నట్లు తెలుస్తోంది. ఇక మిగిలిన పథకాలను అమలు చేయాలంటే వేల కోట్లు కావలసిందే. బాబు ఢిల్లీ టూర్ తరుణంలో ఆయన ఏ మేరకు కేంద్రాన్ని ఒప్పించి తగిన నిధులు రాబట్టగలరు, కేంద్రం అదనపు నిధుల విషయంలో ఎలా స్పందిస్తుంది అన్నది సర్వత్రా ఉత్కంఠగా మారిపోయింది. ప్రభుత్వ ఖజానాలో చిల్లి గవ్వలేదు. అయినా సరే పథకాల అమలు కోసం కూటమి సర్కార్ తన వంతు కృషి తాను చేస్తోంది. జగన్ హయాంలో సంపద సృష్టి జరగకపోవడంతో ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేశారు. ఇప్పుడు కొత్తగా అప్పు కూడా పుట్టే పరిస్థితి లేదు. ఇంకోవైపు చూస్తే కూటమి పార్టీలు ఇచ్చిన ఎన్నికల హామీలు అమలు చేయాలంటే చాలా డబ్బులే కావాలి. మరి అంత డబ్బును ఎక్కడి నుంచి తెస్తారు? కేంద్ర ప్రభుత్వం ఏపీని ఏ మేరకు అందుకోనుంది అన్న విషయాలు తేలాల్సి ఉంది.